జై జనసేన. గౌరవనీయులు మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు మన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ప్రసంగించడం కోరుచున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇంత అద్భుతమైన వేదిక పైన మీ అందరి ఆశీస్సులతోటి వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన మన జనసేన పార్టీ నాయకులు, మా అందరికన్నా మీరు ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతోందంటే మీ వల్లనే. మీరు ఏ విధంగా మాకు ధైర్యం నింపారో, ఏ విధంగా మాతోటి నడిచారో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందుకు తీసుకొచ్చారో దానికోసమే ఈ సభ. ఇది పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పాలి, పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పాలి, మన జన సైనికులకి, వీర మహిళలకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. 11 సంవత్సరాలు పూర్తయినాయి, 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. చాలా కష్టమైన ప్రయాణం, అనేక అవమానాలు, అనుమానాలు, సమయం సందర్భం లేకుండా మన నాయకుడిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన రోజులు మనం మర్చిపోలేం. ప్రతి ఒక్కరిని గౌరవించారు ఆయన. తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించారు. కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు. కానీ ఒక నమ్మకంతో ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో చేసేది మనం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇంత అద్భుతంగా మీ ముందున్నాం. అసలు ఈ పార్టీ ఏంటి అన్న వాళ్ళు ఈ రోజున ఇదిరా పార్టీ అంటే అనే లెక్కకి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది. దాని వెనక కష్టపడి జెండా మోసిన మన జన సైనికులు, సొంత కుటుంబంలో కూడా అనేక సందర్భాల్లో 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వం కట్టాం అని చెప్పడానికి కూడా పాపం ఇబ్బంది పడి ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీకి నిలబడ్డారు. మర్చిపోలేని సంఘటనలు, మర్చిపోలేని కార్యక్రమాలు. జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడింది, మీకోసం నిలబడింది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, 2017-18 సమయంలో నేను పార్టీలో చేరే సందర్భంలో అసలు మన భవిష్యత్ ఏంటి అని అనుకున్నప్పుడు పదవుల గురించి కాదు మేము మాట్లాడింది. ఆయన ఆ రోజు కోరింది మనం కష్టపడి ఒక అద్భుతమైన యువతరాన్ని నాయకత్వంగా మనం మార్చగలిగితే అదే చాలు మనకి ఈ ప్రయాణంలో, అంతకన్నా ఏంటనే మాట ఆయన అన్నారు. ఆలోచించండి ఒకసారి. ఈ రోజున పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. ఒక సంవత్సరంలోనో, ఒక 4 రోజుల్లోనో, నెల రోజుల్లోనో జరగదు. ఈరోజు జనసేన పార్టీలో 12,32,000 మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారంటే 11 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో, ఏ విధంగా ఒక ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న ఒక విధంగా, ప్రభుత్వంలో రాగానే ఒక విధంగా లేవు మనం. అదే మన నిజాయితీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల గురించి మనం పోరాటం చేశాం, రోడ్లపైన ఉన్న దుస్థితి గురించి పోరాటం చేశాం. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం ఎందుకు చేశాం? ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మనం ఆ రోజు మాట్లాడాం.